జిల్లా ప్రొద్దుటూరులోని పాత మార్కెట్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరు కాగా ఆయన సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎస్వి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ తో పాటు మరో 8 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడి భక్తులందరి నమ్మకము ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకొని ఆయన్ను చేసుకొని పోతే ఏ పనులైనా కూడా చక్కబడతాయనే ఒక నమ్మకము ప్రొద్దుటూరు ప్రజల అందరికీ ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఇంకా పాలక మండలి వాళ్ళు అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ మంచి కమిటీని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ ఇంకా దీన్ని అభివృద్ధి పదవులకి తీసుకుపోతారనే సంపూర్ణ నమ్మకం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అడిగినారు కమిటీ మంచివారేనని. సరే, ఇది 100% మంచి కమిటీ. ఈ కమిటీ ఇంతకంటే ఎప్పుడు దేవస్థానంలో ₹1 కరప్షన్ చేసేదానికి అవకాశం లేదు. అటువంటి కమిటీని ఎన్నిక చేస్తాను. నేను ఇప్పుడు చేసిన కమిటీలన్నీ కూడా ₹1 ఎవరు కూడా ధర్మకర్తల మండలి ₹1 కూడా పరాధన చేసే పరిస్థితి లేని వాళ్ళని కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి చెప్పినాను, ఓకే, సంతోషం అని వీళ్ళ యొక్క పేర్లను ఆమోదం మన ముఖ్యమంత్రి గారు టిక్ పెట్టిన తర్వాత జీవో ఇష్యూ అయింది.